హాయ్ హలో నమస్తే. పిఠాపురంలో చూడండి ఒక కుర్రోడిని ఒక యంగ్‌స్టర్ చంపేశారట. మరి ఈళ్ళందరూ దళితులా? లేకపోతే ఇతను మాత్రం దళితుడు 100% ఇతను దళితుడు ఇతను. మరి ఆ చంపేసినోళ్ళు కూడా దళితులా లేదా మనకు తెలీదు. ఆ లోపల ఎఫ్ఐఆర్‌లో కూడా ఏం రాయలా. బట్ ఒకటైతే షూర్ ఏందంటే ఇతను దళిత పిల్లోడు ఇతన్ని చంపేశారు. ఎందుకు చంపారు అంటే బంధువులే చంపారేమో అని నా అనుమానం. అంటే ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళే చంపుకున్నారని అనుమానం. ఎందుకంటే ఇతను కేసు లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక ఫేస్బుక్ పోస్ట్ ఉంది, దాన్ని చదువుతున్నాను. పిఠాపురం నియోజకవర్గం మూలపేట గ్రామంలో ఒక యువకుని చంపేశారట, దారుణ హత్య. వాళ్ళ అమ్మమ్మ అంత్యక్రియలకు వచ్చాడట. వాళ్ళ చెల్లెలు కూడా వచ్చిందట అతనితో పాటు. అక్కడ ఎవరో కొంతమంది డ్రగ్ తీసుకొని, అంటే మద్యం మత్తులో ఉన్నారా, డ్రగ్స్ మత్తులో ఉండి చెల్లెల్ని ఏదో టీచ్ చేశారట. ఇతను కోపం వచ్చి మా చెల్లెల్ని ఎందుకు టీచ్ చేశారని అడిగారట. వాళ్ళకి మాటకు గొడవ అయింది. కక్ష పెట్టుకున్నారు. కక్ష పెట్టుకొని ఇతను పోలీసులకు ఫోన్ చేశాడట, వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారని చెప్పి. పోలీసులు వచ్చి అక్కడ పెద్దలు చెప్పారట, ఇక్కడ మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అన్నారట. మేము సర్ది చెప్తామండి, ఇక్కడ ఏదో గొడవైంది వీళ్ళకి అని చెప్తే పోలీసులు వెళ్ళిపోయారట. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఇతను చంపేశారు. ఓకే, ఇప్పుడు మీకు అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మమ్మ చనిపోతే అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ అయింది, చెల్లెల్ని టీచ్ చేశారు అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ, నాకు తెలియదు ఇన్ఫర్మేషన్, బట్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళందరూ ఒక కులస్తులు అయి ఉండొచ్చు అని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే సమాధి దగ్గర వీళ్ళందరూ ఉన్నారంటే బహుశా వాళ్ళ బంధువులు కూడా అయ్యి ఉండవచ్చు, లేదా మరి నాన్ రిలేటివ్సా వాళ్ళు ఆ దారిని పోయే వాళ్ళు చేస్తారు, అది కూడా నాకు తెలియదు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎక్కడ న్యూస్ పేపర్లో. బట్ వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ దట్ దేర్ అండ్ డ్రగ్స్, మద్యం మత్తులో ఉన్నారు వాళ్ళు అనేది ఒకటైతే అర్థమైంది. ఇక్కడ మేము చాలా రోజులు చెప్తుంది ఏంటంటే, ఈ డ్రగ్స్ అమ్ముతుంది ఎవరు? గ్రామీణ ప్రాంతాల్లో యువకులకి, కుర్రోళ్ళకి డ్రగ్స్ అమ్ముతుంది ఎవరు? డ్రగ్స్ ఎందుకు అమ్ముతున్నారు? మందు ఎందుకు పోస్తున్నారు? మందు ఎందుకు అమ్ముతున్నారు? మద్య మత్తులోకి ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళని? యువకులు మొత్తం కూడా ఈ తాగుబోతులకు ఎందుకు అవుతున్నారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రభుత్వాల దగ్గర ఉండి మద్యం అమ్ముతుంటే మనం ఏం చేస్తారు? సరే అది డ్రగ్స్ అంటున్నారు, డ్రగ్ మత్తులు అంటున్నారు. డ్రగ్ అంటే మరి అది మద్యం మత్తులు అన్నారా మనకు తెలియదు. సో సాడ్ థింగ్ ఏంటంటే, ఒక దళిత పిల్లవాడిని చంపేయటం. ఇప్పుడు ఆ చెట్టు కింద పీటర్ లాగా, చెట్టు కింద ప్లీటర్ అని చెప్పి ఈ పెద్దలు ఇంకా ఈ పంచాయతీలు మానుకోవాలి. ఇప్పుడు పెద్దలు సరే మానుకోలేమని చెప్పలేము, ఎందుకంటే మేము సరి చెప్తాం పోండి కేసులు పడతాయి అది దాని పెద్దలు అనుకొని ఉండవచ్చు. బట్ ఏదైనా సరే అక్కడ పెద్దలు మేము చూసుకున్నాం, పోలీసులు వస్తే మేము చూసుకుంటామని పంపించారు. ఇప్పుడు అతన్ని చంపేశారు. పెద్దలు కాపాడతారా? ఇప్పుడు పెద్దలు కాపాడతారా? ఎవరైతే పెద్దలు మేము చూసుకుంటాం, మీరు పోలీసులు వెళ్ళిపోండి అని పోలీసులు ఎవరైతే పంపించారో వాళ్ళందరూ ఇప్పుడు ఇతను కాపాడతారా? పోయిన ప్రాణం తిరిగి తీసుకురాగలరా? సరే పంచాయతీకి పిలిచారు, మేము చూసుకుంటా ఉన్న వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎందుకు చూసుకోలేదు? కత్తులు కటారులతోటి వాళ్ళు దారిని వెళ్ళేవాడిని దాడి చేసి చంపేశారు అని అంటే, దెన్ హూ విల్ బి ది రెస్పాన్సిబుల్ నౌ? చంపేసిన వాళ్ళని ఎలాగ పట్టుకుంటారు? చంపేసిన వాళ్ళని ఎలాగ జైలుకి తీసుకెళ్తారు? విషయం అది కాదు, చంపేసిన వాళ్ళ విషయం కాదు. ఇప్పుడు ఈ పెద్దలు పోలీసుల్ని ఎందుకు పంపించారనేది ఒక పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు. ఓకే, ఇది ఇక్కడ న్యూస్ లోపలికి వెళ్తే క్లియర్గా రాశారు ఏమైంది అనేది, అది చదువుతున్నాను నేను. లోపలికి వెళ్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరుసగా చోటు చేసుకుంటున్న దారుణ సంఘటనలు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకు వరుసగా ఎందుకన్నారంటే 2 days క్రితం ఒక అతను చంపేశారు. అట్లా రావులపాలెంలోనే ఎక్కడ రోడ్డు మీద పడేసి చంపేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడు అతనికి ఫ్రెండ్తో వెళ్ళాడట, తెల్లారేసరికి చనిపోయాడు. అతను కూడా దళితుడు, అతను మాదికులుడు. ఇది ఒక ఘోరం, ఇది ఒక దారుణం. ఏంటంటే ఎంత ఎక్కువ మాదిగలను చంపేస్తున్నారు ఎందుకు తెలియదు. ఇది మరి ఎన్డీఏ గవర్నమెంట్లో జనరల్గా మాదిగలకి రక్షణ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మాదిగల వైపు ఉంటారు కదా, మా టీడీపీ వైపు ఉంటారు కదా మాదిగలు. ఏదో వర్గీకరణ పేరు మీద దాని మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ టీడీపీ మీద ఉండేటువంటి ఎస్సీల్లో కొద్దిగా మాదిగలు ఉంటారు ఎక్కువగా.
ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి మీరు మొత్తం చూస్తే రీసెంట్గా చనిపోయిన వాళ్ళు మొత్తం చూస్తే మెజారిటీ మాదిగలను చంపేశారు. ఎందుకు చంపేశారు తెలియదు. వైసీపీగా నాకు ఎవరో ఒక లాజిక్ చెప్పారు నిన్న, ఏంది అందరిని మాదిగలను చంపేస్తానంటే అదేనన్నా ఇప్పుడు మాలలు మొత్తం కూడా వైసీపీకి వేస్తారు, కానీ వైసీపీ గవర్నమెంట్లో మాలలను చంపేశారు, ఈ మాదిగలు కొద్దిగా ఎక్కువ మంది టీడీపీకి వేస్తారు, ఇవి టీడీపీ గవర్నమెంట్లకు మాదిగలను చంపేస్తున్నారు, ఎవరి గవర్నమెంట్లో ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళని చచ్చిపోతున్నారన్న. ఇదేం లాజిక్ రేపేంటి ఏమన్నా మీరు చూడండి, కానంటే వెరిఫై చేసుకోండి అని. ఓకే, సో అన్వెరిఫైడ్ లాజిక్, బట్ ఏదైనా బట్ ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్. మరి రీసెంట్గా జరిగిన అట్రాసిటీస్ మొత్తం మాదిగల మీదే జరిగాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మెజారిటీ. ఓకే, సో ఇంక ఇదంతా చదవటం వేస్ట్, జరిగింది ఇది. ఇప్పుడు గతంలో కూడా కొన్ని మర్డర్లు జరిగినాయి. గతంలో కూడా ఈ పేరుపోకు క్రాంతి కుమార్ అతన్ని చంపేసి అతను సూసైడ్ చేసుకున్నాడు. అతను మాదిగనే, పేరుపోకు క్రాంతి కుమార్ అతను మాదిగ అధ్యక్షుడు రమేష్ మాదిగ అతను చనిపోయాడు కదా, అతను కూడా మాదిగనే. ఓకే, అక్కడ చనిపోయిన వ్యక్తి మాదిగనే. ఇదంతా ఎందుకు, మొన్న బాస్కెట్ బాల్కి ఉరేసి ఏలాడదీశారు కదా, బాస్కెట్ బాల్కి తెల్లరేసరికి ఉరేసి సూసైడ్. అసలు ఇంతవరకు పట్టుకోవాలి ఎవరు చంపారు. ఒక వ్యక్తిని చంపేసి బాస్కెట్ బాల్కి వేశారు. వాళ్ళకి అక్కడ కమ్మల మీద అనుమానం ఉందన్నారు, ఇంక వాళ్ళ గవర్నమెంట్ కట్టి 100% అని పట్టుకోరు. ఇక అతను ఏలాడి పడిపోయి ఉన్నాడు. ఓకే, ఈ గాది సాయికృష్ణ ఇది జరిగింది. సో ఇప్పుడు ఇట్లా ఇవన్నీ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఓకే, సో ఏదైనా ఇవన్నీ చూస్తే ఒకటైతే అర్థమవుతుంది ఏంటంటే, అందుకే అంబేద్కర్ జనతా పార్టీ పెట్టింది. అందుకే నేను పదే చెప్తున్నాను బాసు, నాకు చాలామంది అన్న నువ్వు పార్టీ పెట్టు, మనకి రాజ్యాధికారం మనం అంటాం, కానీ భయ్ మన ప్రజలకు రాజ్యాధికారం వద్దయా. ప్రజలు అసలు ఎవరు జాయిన్ అవ్వరు, మన పార్టీలు పెట్టినా ఎవరు జాయిన్ అవ్వరు. వాళ్ళు ఏదో డిఫరెంట్ మూడ్లో ఉంటారు, వాళ్ళు టీడీపీకి వైసీపీకి ఓట్లు వేస్తూ ఉంటారు, మళ్ళీ మమ్మల్ని చంపేస్తున్నారు అంటారు, మళ్ళీ మా మీద వివక్ష చూపిస్తున్నారు అంటారు, మళ్ళీ మాకు ఉద్యోగాలు లేవంటారు, మొత్తం కంప్లైంట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు. వాళ్ళని మనం మార్చలేము, ఎందుకు ఈ పొలిటికల్ పార్టీలు ఇవన్నీ పెట్టి వాళ్ళని మనం మార్చలేమని నేను ఎన్నిసార్లు చెప్పినా సరే, లేదు మనం పెట్టండి సార్, మేము పెట్టాము, ఇప్పుడు మీరు జాయిన్ అవ్వండి, పార్టీకి స్పోక్స్ పర్సన్స్ కావాలి, మీరు ఫోన్ చేయండి అని చెప్పి నేను సురేష్ నంబర్ ఇచ్చాను. ఎంతమంది ఫోన్ చేశారు? సురేష్కి నేను సురేష్ నంబర్ ఇచ్చాను మీకు, ఏమని, సురేష్ నంబర్ కాల్ చేయండి, మన పార్టీకి స్పోక్స్ పర్సన్ ఉండాలి, కాల్ చేయండి అన్న. కాల్ చేశారా? ఓకే, మీకు రాజ్యాధికారం వద్దు, సరే నా పార్టీ చేయటానికి నీకు ఇష్టం లేదు, విజయ్ కుమార్ అన్న పార్టీలో చేరండి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలో చేరండి. విజయ్ కుమార్ అన్న పార్టీలో చేరారా పోనీ మీరు? సరే విజయ్ కుమార్ వద్దు, పివి సునీల్ కుమార్ పార్టీలో చేరారా? పివి సునీల్ కుమార్ పార్టీలో సరే, ఆయన కూడా వద్దు. జడా శ్రవణ్ కుమార్ పార్టీలో చేరు, ఆయన కూడా వద్దు. హర్ష కుమార్తో చేరు, ఆయన కూడా వద్దు. ఏదో ఒక దళిత పొలిటికల్ పార్టీ చూసి జారండి, చారరు, మనకు వద్దు. మళ్ళీ రాజ్యాధికారం అంటారు, మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందండి, మళ్ళీ మమ్మల్ని చంపేస్తున్నారంటారు, మళ్ళీ మాకు వివక్ష చూపుతుందంటారు, మళ్ళీ మా రిజర్వేషన్స్ లేవంటారు, మళ్ళీ మాకు ఉద్యోగాలు లేవంటారు, మళ్ళీ మాకు ప్రభుత్వ ఉద్యోగాలను పోనీ అన్న అంటారు. మొత్తం మీరే చెప్తారు. ఎవడన్నా పాపం రండి మేము సరే మేము మీకోసం ఏదో ఒకటి చేస్తాను, పొలిటికల్ పార్టీ పెడితే ఎవడు చేయడు. ఓకే, నేను మొన్న ఒక ఆఫర్ చేయమని ఇది రిజిస్ట్రేషన్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు రిజిస్ట్రేషన్ చేయడం ట్రై చేయకండి, చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయరు పార్టీ. ఓకే, ఈయన సెలబ్రిటీ, ఒక నేషనల్ ఫిగర్ మీద, ఒక హిస్టారికల్ ఫిగర్ మీద పొలిటికల్ పార్టీలు రిజిస్ట్రేషన్ చేయరు. మహాత్మా గాంధీ గారి పార్టీ అని పెడితే రిజిస్ట్రేషన్ చేయరు, ఎందుకంటే ఆయన అందరికి సంబంధించినవాడు. అంబేద్కర్ జనతా పార్టీ అంటే రిజిస్ట్రేషన్ చేయరు, ఎందుకంటే ఆయన అందరికి సంబంధించినవాడు. పార్టీ చేయరు, రిజిస్ట్రేషన్ చేయరు. మీరు ఎవరైనా ట్రై చేసినా ఇదిగో అంబేద్కర్ జనతా పార్టీ మనం రిజిస్ట్రేషన్ చేద్దాం ముందు అని చెప్పి మీరు ట్రై చేయకండి, ఎందుకంటే చేయరు. అక్కడ ఈసీ రిజెక్ట్ చేసేది అప్లికేషన్ని. అంబేద్కర్ జనతా పార్టీ చేయలేరు మీరు. మరి నువ్వెందుకే పెట్టావనంటే దాని పక్కన ఇంకొక పదం ఉంది, నేను అది పెట్టలా, మీరు ఇట్లా రిజిస్ట్రేషన్ చేస్తారనే ఆ పదాన్ని హైడ్ చేసి పెట్టా. అంబేద్కర్ జనతా పార్టీ, ఈ అంబేద్కర్ పక్కన ఇంకొక పదం ఉంది, ఆ పదం నేను రివీల్ చేయలే మీకు. ఓకే, అంటే మీరు ఎట్లా ఎవరో అతి తెలివి చూపించి రిజిస్ట్రేషన్ చేస్తారని నేను దాన్ని హైడ్ చేసాను. ఓకే, జస్ట్ అంబేద్కర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయరు, మీరేం ట్రై చేయకండి. నేనేమన్నా అంటే ఈ పార్టీని ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాము అని అంటే, ఒక 100 మంది
100 మంది పంచాయతీల్లో మీరు పోటీ చేస్తే గెలుస్తాను, మేము రిజిస్ట్రేషన్ చేస్తా అన్నా. సరే, నేను ఆఫర్ మారుస్తున్నా, మీకు దళితులకి ఆఫర్ మారుస్తున్నా. ఒక 100 మంది అంబేద్కర్ జనతా పార్టీ పేరు కాదు, అన్ని పొలిటికల్ పార్టీ పెట్టి కలిసి మీరు పోటీ చేయండి అంటే లిబరేషన్ కాంగ్రెస్ ఆయన ఒక దళితుడిగా పార్టీ పెట్టాడుగా, ఆయన పార్టీలో చేరండి పోయి. దళితుడు కదా, మీకోసం తిరుగుతున్నాడు కదా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి విజయ్ కుమార్ అని తిరుగుతూ ఉన్నాడు. పార్టీ చేరని పోయి లిబరేషన్ కాంగ్రెస్లో. ఓకే, సునీల్ కుమార్ అక్కడ ఏదో తిరుగుతున్నాడు, అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సునీల్ కుమార్ జారండి. సునీల్ కుమార్ తోటి జాడా శ్రవణ్ కుమార్ తిరుగుతున్నాడు. ఇదిగో మన ఒక పెద్ద దళిత క్రైస్తవుడు పెట్టి ఆయన గొడవ జారండి జాడా శ్రవణ్ కుమార్తో. హర్ష కుమార్ ఆయన కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోకుండా ఆయన తప్పన ఆయన పడుతున్నారు, హర్ష కుమార్తో జారండి పోయి. ఓకే, నేనేమన్నానంటే మీకు రాజ్యాధికారం అంటే ఎలా వచ్చింది అంటున్నా, వివక్ష జరుగుతుందంటే ఎలా ఆగుతాయి అంటున్నా. హౌ ది అట్రాసిటీస్ విల్ స్టాప్. అందుకే కాంచీరామ్ గారు అన్నారేమంటే, కాంచీరామ్ గారు ఏమన్నారంటే చాలా క్లియర్గా చెప్పింది కాంచీరామ్ గారు, మీరు డిపెండెంట్గా ఉన్నంత వరకు అట్రాసిటీ ఇది కామన్ అండి. అది నువ్వు వేరే ఇళ్ళలో పని చేస్తూ ఉంటే పని మనిషిని తిడుతూ ఉంటారు వాళ్ళు, ఎందుకు యూ డిపెండెంట్ ఆన్ దామ్. పని మనిషిని తిడుతూ ఉంటారు వాళ్ళు. ఇది ఈ బట్టలు ఉతికే వాళ్ళు, ఇల్లు క్లీన్ చేసే ఆయామలు ఉంటారు కదా, వాళ్ళు తిడుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ యూ డిపెండెంట్ ఆన్ దెమ్. ఆధారపడితే తిడుతూ ఉంటారు. మీరు ఎందుకని స్వశక్తిగా మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగండి అని అంబేద్కర్ గారు చెప్పిన ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగండి, వ్యాపారంలోకి వెళ్ళండి, ఉద్యోగాలు క్రియేట్ చేసుకోండి. మీరే ముస్లిమ్స్ లాగా పంచర్ వేసుకొనన్నా బతుకుతున్నామని చెప్పేసి పంచర్ వేసుకొనన్నా బతికి ఇట్లా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మీరు ఎవరికి భయపడరు, మీ మీద వివక్ష జరగదు అని చెప్తే అది రావు. లోన్లు ఇచ్చేవాళ్ళు లోన్లు ఎత్తేసారు. లోన్లు ఇచ్చేవారు లోన్లు ఉన్నాయా? లేవు. లోన్లు ఇవ్వట్లేదుగా. మీకు వ్యాపారాలు పెట్టుకోవడానికి లోన్లు, ఆటోలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఏం జరుగుతున్నాయి ఇవి? ఇప్పుడు ఏం జరగట్లా. మీకుగా ఒక స్వయం ప్రతిపత్తి తీసుకోవాలని పాపం ఆయన కలలుగా అన్నాడు. మీకోసం కలలు కానీ పాపం కళలోనే చనిపోయాడు అంబేద్కర్ గారు. మీకుగా తెలివి లేదు, మనం ఏం చేయలేము. ఓకే, నేను ఇంకొకసారి చెప్తున్నా, అంబేద్కర్ జనతా పార్టీలో చేరటం మీకు ఇష్టం లేకపోతే లిబరేషన్ కాంగ్రెస్లో చేరని చెప్తున్నా. ఓకే, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా సరే ఒక 100 మంది మీరు పంచాయతీలో ఒక 100 మంది మీరు పంచాయతీలో పోటీ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తా. అంతవరకు మీరు నాకు ఫోన్ చేశానా, నువ్వు రిజిస్ట్రేషన్ చేయి, నువ్వేం భయపడగాకు, నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు, నీకెందుకు ఈ గో హెడ్, స్లోగా మనకి రాజ్యాధికారం వచ్చింది అని నాకు చెప్తున్నారు. పోనీ చెప్పే వాళ్ళన్నా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. లేదు, వీళ్ళందరూ స్ట్రాటజిస్టులు. నాకు చెప్పేవాళ్ళు మొత్తం స్ట్రాటజిస్టులు, వ్యూహకర్తలు. అందరూ ప్రశాంత్ కిషోర్లు ఫోన్ చేస్తున్నారు, కార్యకర్తలు ఫోన్ చేయట్లా, ప్రశాంత్ కిషోర్లు ఫోన్ చేస్తారు. ఓకే, ఇదంతగా ఒకటే వయసు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి పంచాయతీ లెవెల్లో అంబేద్కర్ జనతా పార్టీ గురించి చెప్పండి. ఇంకొకసారి మీకు సురేష్ నంబర్ ఇస్తున్నా, మీకు సురేష్కి కాల్ చేసి, ఓకే, డైరెక్ట్గా నా నంబర్ ఇవ్వగలను. నా నంబర్ ఇస్తే ఎన్ని వాట్సాప్లో అక్కడ ఇక్కడ ఫేక్ కాల్స్ వచ్చి నన్ను ఇరిటేట్ చేస్తారని ఇవ్వట్లే. నేనేం పెద్ద సెలబ్రిటీని ఏం కాదు నా నంబర్ ఇవ్వకపోవడానికి. ఇప్పుడు నా మీద కోపం ఉండేవాళ్ళు కూడా ఉంటారుగా, నన్ను తిట్టాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఫోన్ చేసి తిడతారు నన్ను. అందుకని నంబర్ ఇస్తున్న సురేష్కి ఫోన్ చేసి, కొద్దిగా మీ నంబర్ సురేష్కి ఇస్తే సురేష్ వెరిఫై చేసి నా నంబర్ పంపిస్తే నేనే కాల్ చేస్తాను. అప్పుడు దెన్ ఐ విల్ కమ్ ఇన్ టచ్ విత్ యూ. ఇప్పుడు చాలామందితో మాట్లాడుతున్నాను కదా ఫోన్లో, చాలామంది వాట్సాప్ గ్రూప్లో 3000 మంది ఉన్నారు, వాళ్ళందరూ తెలుసు నా నంబరు. సీక్రెట్ ఏం కాదు నా నంబరు. బట్ ఏంటంటే మరీ పబ్లిక్కి వెళ్ళిపోతే పబ్లిక్కి నా మీద మరీ బూతులు తిట్టి అది మా పిల్లలు వాడుతుంటారు ఫోను, ఏమన్నా అబ్యూజివ్ మెసేజ్లు ఏమన్నా దీంట్లో పంపించారంటే నేను ఇష్టం లేని వాళ్ళు టక్కున మా అమ్మాయి వాడుతూ ఉండేది ఫోను, అందుకని నా నెంబర్ ఇట్లా అంతే. ఓకే, సురేష్ నెంబర్ ఇస్తా, దయచేసి ఇప్పుడు సురేష్ నెంబర్కి కాల్ చేసి అంబేద్కర్ జనతా పార్టీలో మేము పొలిటికల్గా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాము సురేష్కి ఫోన్ చేయండి. 9182919847 9182919847 సురేష్కి ఫోన్ చేసి మీ నెంబర్ ఇస్తే నేను తిరిగి మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంది? కారం చేడులో
మారణ హోమం జరిగిన 40వ సంవత్సరం. మీకు తెలుసు లేదా, కారంచేడులో మారణ హోమం జరిగిన 40వ సంవత్సరాలు. ఇది 40 ఇయర్స్. జూలై 17, ఈరోజు జూలై 17, 1985, అంటే ఈరోజు 40 సంవత్సరాల క్రితం కారంచేడులో మారణ హోమం జరిగింది. ఓకే. అదే చీరాలలో ఒక 5 సంవత్సరాల క్రితం కిరణ్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. కిరణ్ అనే ఒక వ్యక్తిని పోలీస్ జీబులోంచి తోసేసి చంపారని చెప్పి ఆరోపణ. సరే, అది కేసు పడింది. కేసు పడి ఆ కేసు హీరింగ్కి వెళ్తే ఇప్పటి వరకు ఇప్పటికి 20 చూడండి, ఇక్కడ నాకు పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ లిస్టులో మొత్తం చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, అప్రాక్సిమేట్గా 30 టైమ్స్ హీరింగ్కి వచ్చింది ఆ కేసు. కిరణ్ అనేటువంటి ఒక దళిత యువకుడు చనిపోతే అది అతన్ని జీబులోంచి తోసేసి చంపేశారా, లేదా వాళ్ళు దూకేడని చెప్పారు. తోసేసి చంపారని, ఏదైనా అది ఈక్వల్ టు దట్ ఈస్ ఏమంటారు, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్తో సమానం అదే అని ఎవరో కేసు పెడితే చీరాల్లో, అదే అక్కడే ఎక్కడైతే మారణ హోమం జరిగిందో అక్కడే, అక్కడ కారంచేడు పక్కన చీరాలు. ఓకే. ఆ కుర్రోడు చనిపోతే అతన్ని రాజకీయాలకు వాడారు కదా. రాజకీయాలకు వాడారా లేదా? ఇది కిరణ్కి అన్యాయం జరిగింది, రాజకీయాలకు వాడారు కదా. అధికారంలోకి వచ్చినాక మీరేం చేశారు? సుగాలి ప్రీతిని రాజకీయాలకు వాడారు, నా కూతురు మరణాన్ని రాజకీయాలకు వాడారు, అన్యాయం చేశారు నాకు అని చెప్పి ఒక తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. ఎందుకు? ఇది నిజమే కదా, రాజకీయాలకు వాడారు కదా. ఆ తల్లి యొక్క భావన మనకు అర్థం చేసి రాజకీయాలకు వాడారు ఒక మరణాన్ని. ఈ మరణాల మొత్తాన్ని కూడా రాజకీయాలకు వాడారు. ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈ కిరణ్ అనే వ్యక్తి అక్కడ చీరాల్లో చనిపోతే 30 సార్లు హీరింగ్కి వస్తే 3 సార్లు ఆ యొక్క ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో అతను 3 సార్లు కోర్టుకు వెళ్ళాడట. 3 సార్లు వెళ్ళాడట కోర్టుకి. అంతే, 30 సార్లు హీరింగ్కి వస్తాయి. ఓకే అని నాకు ఇది పెద్ద లిస్ట్ పంపించినారు ఇక్కడ. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు దీనికి మొత్తానికి ఒకటే మార్గం. రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం రాదు, మీకు రాజ్యాధికారం రాదు. ఎందుకంటే 20 మందితో ఎవడు పరిపాలన చేయడు, 20 మందితో అధికారంలోకి రాడు. కానీ మీకు ఆత్మాభిమానంతో మీరు ఏమంటే మా మీద వివక్ష చూపొద్దు, మా వెనక్కి కొన్ని ఓట్లు ఉన్నాయని చెప్పుకునేటట్టుగానే ఉండండి. మీకు కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు చెప్తున్నారు ఏమని, దళిత ఓట్లు మొత్తం మాతోనే ఉన్నాయి, మాకే వేస్తారు, బీసీలు ఓట్లు మాకే వేస్తారు, ఎస్టీలు మాకే వేస్తారు, మీ దగ్గర లేరు, మా దగ్గరే ఉన్నారని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పుకుంటున్నారు. మీరు చెప్పుకోవట్లేదు మా ఓట్లు మా దగ్గర ఉన్నాయని. ఎందుకు? పాపం వీళ్ళ తప్పంటలా. మీరు ప్రజల్లో మార్పు రాలేదు, మీరు ఇంకా కూడా ధైర్యంగా లేరు. మీరు చాలా ఇంక ఇది మీలో మార్పు లేనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ తర్వాత అదిగో చూడు, ఒక పార్టీ పెట్టి వైసీపీలో చేరాడు, టీడీపీలో చేరాడు, బీజేపీలో చేరాడు, ఆర్ఎస్ఎస్లో చేరాడు, సొల్లు మొత్తం చెప్పి మళ్ళీ ఇది చేస్తారు, ఏమన్నా ట్రోలింగ్ చేస్తారు మళ్ళీ ఆన్లైన్లో. పార్టీ పెట్టి ఎవడు జాయిన్ అవ్వకపోతే సొల్లు ఏం చేస్తాడు? పోయి ఏదో పార్టీలో చేరతారు కదా. జారలేదు కొంతమంది, మేము దళిత క్రైస్తవులకి నాయకులమని చెప్పి చివరికి పార్టీల్లోకి వెళ్ళి భజన చేస్తున్నారు కదా చాలామంది. పాపం వాళ్ళు తప్పని నేనంట్లా, మీ తప్పనంట్లా, మీరు వాళ్ళు కోఆపరేట్ చేయలేదు, వాళ్ళు పోయారు వాళ్ళంతే. అంతే. విజయ్ కుమార్ అనే లిబరేషన్ కాంగ్రెస్ పెట్టి ఎంతకాలం లాగుతాడు చూస్తాను నేను. విజయ్ కుమార్ అన్న అంతవరకు లాగుతాడు. నేను అందుకే రిజిస్ట్రేషన్ చేయాల. నేను విజయ్ కుమార్ అన్న చూసి విజయ్ కుమార్ అన్న సక్సెస్ అయితే నేను అప్పుడు లోపలికి వెళ్తా దీన్ని తీసుకొని. అదర్వైజ్ నేను విజయ్ కుమార్ అన్న వైపు చూస్తాను, ఆయన సక్సెస్ అవుతాడా లేదా అని. దళితుల యొక్క నిజాయితీ ఎంత ఉందో అనేది నాకు తెలిసిపోయింది. విజయ్ కుమార్ అన్నకి ఎన్ని ఓట్లు వస్తాయి 2029లో నేను చూస్తా. కనీసం మీరు విజయ్ కుమార్కి సపోర్ట్ చేయండి స్వామి. ఆ లిబరేషన్ కాంగ్రెస్ ఆయన తిరుగుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నాడు, మీటింగ్లకి నేనన్న వీడియోలు పెడతాను, ఆయన తిరుగుతున్నాడు, ఆయనకన్నా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.